మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్డీఎం కేంద్ర బ్యాంక్ సార్ శ్రీ శివప్రసాద్ గారు మరి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ మీటింగ్ అటెండ్ అవుతున్న అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా మెసేజ్ వచ్చింది త్వరగా రమ్మని చెప్పి. ఇంకొక మీటింగ్ ఉంది చర్లపల్లి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో, ఫెసిలిటేషన్ కౌన్సిల్ అంటారు. ఆ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంటర్ఫియర్ చేసినందుకు సారీ. నా పేరు శ్రీ శివప్రసాద్, ఎల్డీఎం అంటే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. స్టార్టింగ్ చెప్పాను. మొత్తం మన జిల్లాలో 629 బ్యాంకులు ఉండేవి, ఇప్పుడు 705 బ్యాంకులు అయ్యాయి, బ్యాంకు బ్రాంచ్లు. ఇందులో 12 మాత్రమే గవర్నమెంట్, మిగతావన్నీ ప్రైవేట్ కోఆపరేటివ్ ఉన్నాయి. మరి ఇంతసేపు కూడా మన స్పీకర్స్ అంతా బాగా చెప్పారు. మన ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించి పర్చేజెస్ 4% మించి అవ్వాలి అని చెప్పారు. మరి సేల్స్ చేసే విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. మరి అంతమంది సేల్స్ చేస్తున్నారా? ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, తెలుసుకోవచ్చా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. మరి మీరు ఎక్కడైతే బ్యాంక్స్తో డీల్ చేస్తున్నారో అక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. సార్ చెప్పినట్టుగా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నీ కూడా త్రూ బ్యాంక్సే రన్ అవుతాయి. కానీ సబ్సిడీస్ కావాలంటే త్రూ డిపార్ట్మెంట్ నుంచే ఫార్వర్డ్ అవ్వాలి. ఈ వివరాలన్నీ మన డిఎస్సి జ్యోతి మేడం గారు చెప్తారు ఫర్దర్ కూడా. మీరు ఎక్కడైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్న పీపుల్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో, మీ టర్న్ ఓవర్ ప్రకారం మీరు ఫర్దర్ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానికి సంబంధించి క్యాపిటల్ లింక్డ్ సబ్సిడీ అది కూడా గవర్నమెంట్ నుంచి త్రూ బ్యాంకే వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో అదే బ్యాంక్ ద్వారా మీరు దాన్ని వెసులుబాటు తీసుకొని పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లోన్స్ గురించి చెప్పొచ్చేది ఏమంటే, ఫస్ట్ మెయిన్ ఆల్రెడీ మన అంబేద్కర్ గారు అందరికీ తెలుసు చెప్పారు. ఆయన చెప్పిన స్లోగన్స్ లో 3 ముఖ్యమైన పదాలు: ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. ఫస్ట్ ఎడ్యుకేట్. ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి, అవేర్నెస్ రావాలి. ఏ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎందులో యూటిలైజ్ చేసుకోవచ్చు అవన్నీ తెలుసుకోవాలి. దాన్ని మీరు నాలెడ్జ్ తీసుకొని ముందుకు తీసుకుపోవాలి, డెవలప్ చేసుకోవాలి. మరి అజిటేషన్ అని ఇప్పుడు వస్తుంది. ఇవన్నీ ఎక్కడా సక్సెస్ అవ్వకపోతే అజిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, సార్ ఆల్రెడీ చెప్పారు. ప్రతి క్వార్టర్లీ మీటింగ్ మేము కలెక్టరేట్ లో మీటింగ్ జరుపుతాము విత్ ఆల్ బ్యాంకర్స్, అన్ని బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. మీరు అనుకోవచ్చు సార్ నన్ను బ్యాంక్ అని చెప్తున్నారు, ఐడి కార్డు వేసుకోలేదే అని చెప్తున్నారేమో. ఐడి కార్డు పాకెట్ లోనే ఉంది. ఎందుకంటే నేను ఒక్క కెనరా బ్యాంక్ రిప్రజెంట్ చేయట్లేదు, కేవలం నేను ఒక్క బ్యాంక్ చెప్పకూడదు. ఐడి కార్డు వేసుకొని వస్తే జనరల్ గా మీరు ఏమనుకుంటారు, ఈయన కెనరా బ్యాంక్ గురించి మాత్రమే చెప్తారు, కెనరా బ్యాంక్ అనుకుంటారు. అట్లా కాదు. నా డ్యూటీ ఏంటి, బ్యాంక్ నుంచి నన్ను 3 సంవత్సరాల వరకు డెప్యుటేషన్ వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. మా ఆఫీస్ ఆల్రెడీ చెప్పాను, కలెక్టరేట్ లో S27 లో ఉంటాను. మేడం వాళ్ళు డిఐసి ఏడీ గారు, వాళ్ళ ఆఫీస్ S32 లో ఉంటుంది, అంటే నియర్ బై. ఎప్పుడైతే కలెక్టర్ గారు ఎటువంటి బ్యాంకింగ్ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తారో వెంటనే నేను రెస్పాండ్ అవుతున్నాను. ఈవెన్ ఎమ్మెల్యే గారు రీసెంట్ గానే కాంటాక్ట్ లోకి వచ్చారు. 2 రోజులకు ఒకసారి మినిమం కాల్ వస్తూనే ఉంటుంది. ఆయనకి ఎన్నో డౌట్లు ఉంటాయి, డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే డౌట్స్ క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఈవెన్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి కూడా సార్ ఆల్రెడీ చెప్పారు బాబు సార్. ఆ తర్వాత వెంటనే నాకు ఆయన ఫోన్ చేశారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్కీమ్ గైడ్ లైన్స్ నాకు పంపించండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, అన్ని బ్యాంక్ సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, ఆ గైడ్ లైన్స్ అన్ని పంపమని చెబితే అవి కూడా పంపించేశాను సార్కి. అంటే సార్ ఎంత క్యూరియస్ గా ఉన్నారంటే ఆయన కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఫుల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి, కేవలం ఆయన కాన్స్టిట్యూన్సీ గురించి మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కడున్నా సరే అంబేద్కర్ గారు చెప్పారు మనం డెవలప్ అవ్వాలి, ఆయన రాసింది డెవలప్ చేయాలి అని గైడ్ లైన్స్ రాశారు. కానీ డెవలప్ అవ్వాలంటే మీరు ముందుకు రావాలి. ఇందాక మన స్టేట్ జనరల్ మేనేజర్ గారు కూడా చెప్పారు, 4% కాదు అది 5% చేసేంత వరకు మనం ఎదగాలి అని చెప్పి. మరి అంతగా చేయాలంటే మీకు ఓన్ మనీ ఉందంటే చేసుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఫైనాన్స్ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, అవుట్ సైడ్ లెండర్స్ పోవద్దండి, హ్యూజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎక్కువ పెనాల్టీస్ ఉంటాయి. మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నమ్ముకోండి. ముఖ్యంగా మనకు లీడింగ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ సంబంధించి ఏజీఎం గారు ఉన్నారు ఇక్కడ, వారు కూడా ఫర్దర్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఆల్రెడీ బ్యాక్ సైడ్ బ్యాంక్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎన్బి, అలాగే ఉద్యాన రిజిస్ట్రేషన్ గురించి కూడా కౌంటర్ పెట్టారు.
అందరికి ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్న వారికి ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి తెలుసు అనుకుంటాను. ఉద్యమం చాలా సింపుల్. పోర్టల్లోకి పోయేసి మీరు మీకు ఏ ఇండస్ట్రీ గురించి ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక మీదట ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, ఇండస్ట్రీ అంటే పెద్ద ఫ్యాక్టరీ అనుకోవద్దండి. చిన్నదిగా స్టార్ట్ చేసి, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అందరికీ ఈటీవీ తెలుసు, మన రామోజీ స్టూడియో తెలుసు. మరి రామోజీ గారు స్టార్టింగ్ లో సైకిల్ మీద ఊరగాయలు సైకిల్ మీద పెట్టుకొని అమ్మేవారు. నేను పుట్టక ముందు నుంచి ఆయన అమ్మేవారు. నాకు 25 సంవత్సరాల బ్యాంకింగ్ లో సర్వీస్ ఉన్నప్పటికీ, వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన 100 సంవత్సరాల ముందు నుంచే ప్రియా పికిల్స్ అమ్ముతున్నారు. ఆ తర్వాతనే ఇప్పుడు అది పెద్ద ఇండస్ట్రీ, కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. మరి ఎవరు కూడా డైరెక్ట్ గా పెద్ద ఫ్యాక్టరీ పెట్టి రన్ చేయరు, చిన్నటి నుంచే స్టార్ట్ చేస్తారు. చిన్నగా మీరు స్టార్ట్ చేసి గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు, వాటి గురించి కూడా మన జయంతి మేడం గారు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. రఫ్ గా నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రం సంబంధించి మొత్తం అన్ని బ్యాంక్స్ కలిపి ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళ టర్నోవర్ ప్రకారం యాన్యువల్ నెట్ బ్యాంక్ క్రెడిట్ వాళ్ళు ఎంతైతే లోన్స్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ మూలంగా అందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 12% ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి. మరి వారు 12% ఎలా ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదే అని మీరు అనుకోవచ్చు. 12% వాళ్ళు ఏవైతే లోన్స్ ఇస్తున్నారో అందులో ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే దాన్ని అక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి రాకపోతే దానికి చేయడం అది తగ్గిపోతుంది. కాబట్టి దానికి సంబంధించి బ్యాంక్ ఫైన్ విధించడం జరుగుతుంది బ్యాంక్స్ కి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఆర్బీఐ. మరి ఇందులో ముఖ్యంగా నేను లో స్థాయి కింది నుంచి చెప్తున్నాను. చిన్న వెనుకక్స్ ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోవద్దండి. పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. చిన్న స్కీమ్ ఏదంటే ఫస్ట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, అంటే ఇది 0 బ్యాలెన్స్ అకౌంట్ తో ఓపెన్ చేసుకొని 5,000 వరకు కూడా ఇన్బిల్ట్ ఓవర్ డ్రాఫ్ట్ చేసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏదంటే పిఎం స్వానిధి 15,000 నుంచి 50,000 వరకు 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి పిఎం విశ్వకర్మ, ఎవరైతే వంశపారంపర్యంగా 18 రకాల కులవృత్తులు చేస్తున్నారు. ఆల్రెడీ మన ఈసీఐఎల్ మీటింగ్ జరిగింది, జిఎం సార్ కూడా అటెండ్ అయ్యారు దానికి. తర్వాత అది వచ్చేసి టూల్ కిట్స్ ఇచ్చిన తర్వాత ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పిఎంఎఫ్ఎంఈలో 10 కోట్ల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి, ఎటువంటి బిజినెస్ చేస్తున్నా అది ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ అయితే పిఎంఎఫ్ఎంఈని కవర్ చేసుకోవచ్చు. అందులో 35% వరకు సబ్సిడీ ఉంది. మన జిల్లా అందరికీ తెలుసు, అర్బనైజ్ అయిపోయింది, రూరల్ అనేది లేదు, గ్రామం అనేది లేదు, మండలం అనేది లేదు, అంతా ఇప్పుడు జిహెచ్ఎంసి దాన్ని పేరు మార్చి ఎంఎంసి అని చెప్పుకుంటున్నాం. ఈ ఏరియా అంతా మనకి ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. మరి పిఎంఎఫ్ఎంఈలో 35% వరకు సబ్సిడీ ఉంది. మరి పిఎంఈజీపీలో కేవలం 25% మాత్రమే. ఎందుకంటే మన జిల్లా అర్బన్ అయింది కాబట్టి, రూరల్ అనేది లేదు కాబట్టి 35% పిఎంఈజీపీ కింద అప్లికబుల్ కాదు. తర్వాత పిఎం సూర్యాగర్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే దాదాపు 22 స్కీమ్స్ ఉన్నాయి. మరి అన్నిటికీ కూడా ఎలా అప్లై చేసుకోవాలంటే జన్ సమర్థ్ పోర్టల్ మీరు గూగుల్లో చెక్ చేసిన https www.jansamarth.in అక్కడ లాగిన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ అన్ని స్కీమ్స్ గురించి ఫర్దర్ డీటెయిల్ వివరాలు మన జయంతి మేడం గారు డిఎసి అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇన్ఫార్మ్ చేస్తారు. ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎక్కువగా ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్నది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే మహిళలకు మాత్రమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో పొందుతున్న అమౌంట్ మాక్సిమం అధిక పక్షం ఒక గ్రూప్ కి 20 లక్షలు మాత్రమే. మరి అందులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ చేసుకుంటున్న వాళ్ళు పిఎంఎఫ్ఎంఈ కింద అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ బిజినెస్ చేసే వాళ్ళైనా బిజినెస్ చేయని వాళ్ళైనా మీ పిల్లలు కూడా ఉంటారు. సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు, జిఎం గారు చెప్పారు, చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే ఓకే అని చెప్పి. సేమ్ నేను సింపుల్ 1-2 నేను చెప్తున్నాను. చదువుకుంటే తక్కువ ఖర్చుతో ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి మాత్రమే. కానీ అదే చదువుకోలేకపోయినా బిజినెస్ చేసే కెపాసిటీ నాలెడ్జ్ ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన సొంత డబ్బులు కానీ చేయలేకపోతే మార్జిన్ మనీ పెట్టుకొని మిగతాది పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్గా తీసుకొని ఎలిజిబిలిటీ కండిషన్ తెలుసు మీకు అందరికీ. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు. సివిల్, ముఖ్యంగా సివిల్, తర్వాత మీ అవేర్నెస్, మీకు నాలెడ్జ్, మీకు దాని గురించి ఎంత అవగాహన ఉంది అనే దాని ప్రాతిపదిక మీదనే ప్రతి బ్యాంకరు
కూడా ఒక లోన్ ఇచ్చేదానికి అనాలిసిస్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత. అలా చూడకుండా ఇస్తే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ అయ్యి ఉద్యోగం పోయి జైలుకి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నియమాల ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ నియమాలు ఏవైతే తెలుసుకోవాలి. మళ్ళీ వన్స్ అగైన్ అంబేద్కర్ గారి సూక్తి ఎడ్యుకేట్. అన్ని ఆయన ఏవైతే చెప్పారో మనం రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవాలి. కేవలం రైట్స్ మాత్రమే కాదు, మనం ఎదగాలంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకొని అన్ని విధాలుగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్ తీసుకొని డెవలప్ అవ్వచ్చు. మరి దానికి సంబంధించి ఏమేమి చేయాలనేది కూడా మీరు కౌంటర్స్ తెలుసుకోవచ్చు. మీరు స్కిల్స్ ప్రకారం అన్ని మేడం గారు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందాక సార్ చెప్పినట్లుగా ముఖ్య సారాంశం ఒకటే, అది చెప్పదలుచుకున్నాను. చదువుకొని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చదివే వాళ్ళు ఎవరు లేరు, అందరు చదివేస్తున్నారు. ఇంకా చదువుతున్న వాళ్ళు ఉంటే చదువుకుంటే ఎంప్లాయ్మెంట్ ఒక్కరికి మాత్రమే. అదే చదువుకోలేకపోయి బిజినెస్ చేసే కెపాసిటీ ఉందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సొంత పెట్టుబడి పెట్టుకుంటే కూడా చేసుకోవచ్చు. ఫైనాన్స్ సపోర్ట్ కావాలంటే బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ సపోర్ట్ తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ మీ ద్వారా 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వడమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీనికి ఈ స్కీమ్స్ అన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని సందేహాల గురించి బ్యాంకింగ్ గురించి మన SBI AGM గారు కూడా అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కౌంటర్స్ కూడా తెలియజేస్తారని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.